మెదక్ పట్టణంలోని ఐబీ గెస్ట్ హౌస్‌లో బుధవారం నాడు తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జీలకర్ర రవికుమార్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ మెదక్ జిల్లా వాసులకు, యువతి యువకులకు తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ ద్వారా ఒక విన్నపం తెలియజేస్తున్నాం. యువతి యువకులు రాజకీయంలోకి, అంటే పాత రాజకీయ నాయకులు పోవాలి, కొత్త రాజకీయ నాయకులు రావాలని లక్ష్యంగా ముందుకు సాగుతున్న పార్టీ ఇది. ఎందుకంటే యూత్ దీంట్లో పాల్గొంటే, యూత్ రాజకీయంలోనికి వస్తే, యూత్ కనుక రాజకీయంలో వచ్చి ప్రతి పదవిని అంగీకరించినట్టయితే పరిపాలన చేయటానికి గొప్ప విధి విధానము కొనసాగుతుంది. దానికి గౌరవనీయులు మాన్యులు శ్రీ కునపరెడ్డి హరిప్రసాద్ గారు, మాజీ ఐఐఏ ఆఫీసర్, ఇక్కడ తొలిసారిగా మెదక్ నుంచే తన శేష జీవితం ప్రారంభించబడ్డది. మరి నా పక్కన ఉన్న గౌరవనీయులు పెద్దలు డాక్టరు సింగం శ్రీనివాసరావు గారు, ఈ మెదక్ జిల్లా వ్యాప్తులు, మరి సుపరిచితులు మెదక్ జిల్లాకు. మరి అదేవిధంగా నా తోటి మిత్రులు దాసరి శ్యామరావు కూడా, తోటి సహోదరులు కూడా ఉన్నారు. ఒకటే నేను చెప్తున్నాను ఈ ప్రజలకు, ప్రభుత్వం ఏ విధంగా ఉన్నా పరిపాలనలో మార్పు రావాలి. ఒకరి మీద ఒకరు బీజేపీ మీద కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ అని కాకుండా ఈ లోకల్ స్థానిక సంస్థలలో మనది మనము తీసుకోవాలి, మన ఇల్లు మనం చక్కబెట్టుకోవాలనే సదుద్దేశంతోనే ఈ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ ముందుకు వెళ్తున్నది.